నమస్కారం. ఈరోజు మనం జార్ఖండ్ రాష్ట్రంలో వైద్య విద్య గురించి ముఖ్యంగా ఈ 2025 ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవునండి. మన దగ్గర కొన్ని ఆర్టికల్స్, గవర్నమెంట్ వెబ్సైట్ల సమాచారం, ఇంకా నిపుణుల అనాలిసిస్ కూడా ఉంది. కరెక్ట్. మన లక్ష్యమేంటంటే జార్ఖండ్లో ఎంబీబీఎస్ చెయ్యాలనుకునే వాళ్లకి అక్కడ కాలేజీలు ఎలా ఉన్నాయి, కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఫీజులు, కటాఫ్లు ఇలాంటి విషయాలపై ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వడం. తప్పకుండా. జార్ఖండ్లో మెడికల్ ఎడ్యుకేషన్ సీన్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది. ప్రస్తుతం 7 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి అక్కడ. 7 ఓకే. అవును. అందులో ముఖ్యమైనవి రిమ్స్ రాంచీ, అంటే రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తర్వాత ఎంజీఎం జంషేద్పుర, ఇంకోటి ఎస్ఎన్ఎంఎంసీహెచ్ ధన్బాద్. ఇవి కాకుండా కొత్తగా పాలము, హజారీబాగ్, దుమ్కాలో కూడా కాలేజీలొచ్చాయి. ఓ, కొత్త కాలేజీలు కూడానా? అవును. అలాగే ఎయిమ్స్ దేవ్ఘర్ కూడా ఉంది. కాకపోతే అది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్. అంటే ఏఐక్యూ ద్వారానే సీట్లు ఫిల్లవుతాయి. స్టేట్ కౌన్సిలింగ్తో సంబంధం ఉండదు. అర్థమైంది. అంటే ఎయిమ్స్ పక్కన పెడితే మిగిలిన ప్రభుత్వ కాలేజీల్లో మొత్తం ఎన్ని సీట్లుండొచ్చు? మరి ఫీజుల సంగతి? ఎయిమ్స్ తీసేస్తే మిగిలిన 6 గవర్నమెంట్ కాలేజీల్లో కలిపి సుమారుగా ఒక 680 సీట్లుంటాయి. 680 సీట్లా? ఓకే. ఎయిమ్స్ కూడా కలిపితే 800 పైనే అనుకోండి. ఈ 680 సీట్లలో మళ్లీ 85% స్టేట్ కోటా కిందకొస్తాయి. 15% ఆల్ ఇండియా కోటా ఏఐక్యూకు వెళ్తాయి. మరి ఫీజులు? ప్రభుత్వ కాలేజీల్లో ట్యూషన్ ఫీజు అంటే చాలా చాలా తక్కువండి. సంవత్సరానికి ఓ 6,000 నుంచి 10,000 మధ్య ఉంటుంది. హాస్టల్ మెస్ ఫీజులు వేరే ఉంటాయి, అవి అదనం. అబ్బా, 6 నుంచి 10,000ఏనా? అది నిజంగా చాలా మంచి విషయం కదా. టాలెంట్ ఉన్న స్టూడెంట్స్కి ఇది పెద్ద బూస్ట్. సరే, మరి ప్రైవేట్ సెక్టర్లో ఎలా ఉన్నాయి అవకాశాలు? జార్ఖండ్లో ప్రస్తుతం 2 మెయిన్ ప్రైవేట్ లేదా డీమ్డ్ సంస్థలున్నాయి. ఒకటి లక్ష్మీ చంద్రవంశీ మెడికల్ కాలేజ్, ఎల్సీహెచ్ అంటారు. ఇది ప్యూర్ ప్రైవేట్ కాలేజ్, ఒక 100 సీట్లుంటాయి. ఓకే. రెండోది మణిపాల్ టాటా మెడికల్ కాలేజ్, ఎంటీఎంసీ జంషెడ్పూర్. ఇది డీమ్డ్ యూనివర్సిటీ కింద వస్తుంది. ఇందులో 150 సీట్లున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీ. మరి వీటి ఫీజులు ఎలా ఉంటాయి? గవర్నమెంట్తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయేమో? అవును, ఖచ్చితంగా చాలా ఎక్కువ. ఎల్సీహెచ్లో సంవత్సరానికి సుమారుగా 10 లక్షల దాకా ఉండొచ్చు ట్యూషన్ ఫీజు. 10 లక్షలా? అమ్మో. ఇక ఎంటీఎంసీ విషయానికి వస్తే అది డీమ్డ్ కాబట్టి అందులో కొన్ని స్టేట్ కోటా కింద సబ్సిడైజ్డ్ సీట్లుంటాయి. అవును, విన్నాను. ఎన్ని ఉంటాయవి? ఒక 25 సీట్లుంటాయి. వాటికి ఫీజు కొంచెం తక్కువ, అంటే సుమారు 8 లక్షల రేంజ్లో ఉంటుంది ఏడాదికి. మిగిలినవి జనరల్ లేదా మేనేజ్మెంట్ కోటా సీట్లు. వాటి ఫీజు ఇంకా ఎక్కువ, దాదాపు 16 లక్షల వరకు ఉండొచ్చు. ఓ గాడ్, 16 లక్షలా? జార్ఖండ్లో ఒక 1100 పైన ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయన్నమాట. 1100 ప్లస్ సీట్లు. గుడ్. మరి ఎంబీబీఎస్ కాకుండా బీడీఎస్ పరిస్థితి ఏంటక్కడ? జార్ఖండ్లో బీడీఎస్కి కూడా అవకాశాలున్నాయి. ఒక ప్రభుత్వ డెంటల్ కాలేజ్ ఉంది, రిమ్స్ డెంటల్ ఇన్స్టిట్యూట్, అలాగే 3 ప్రైవేట్ డెంటల్ కాలేజీలు కూడా ఉన్నాయి. ఓకే. వీటిల్లో కలిపి మొత్తం ఒక 300కు పైగా బీడీఎస్ సీట్లుంటాయండి. ఇక బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బేమ్స్ లాంటి ఆయుష్ కోర్సుల గురించి ప్రస్తుతం మన దగ్గరున్న సమాచారంలో డీటెయిల్స్ లేవు, కానీ వాటికి కూడా సెపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. రైట్. సరే, ఈ మెడికల్ సీట్లల్లో అడ్మిషన్ పొందాలంటే నీట్ ఎగ్జామ్ ఒకటే మార్గమంటారా? ఎలిజిబిలిటీ ఏంటి? ఖచ్చితంగా 2025 అడ్మిషన్స్కి నీట్ యూజీ 2025 స్కోర్ కంపల్సరీ. వేరే ఎగ్జామ్స్ లేవు. దాంతోపాటు డిసెంబర్ 31 కల్లా స్టూడెంట్ వయసు 15 ఏళ్లు నిండి ఉండాలి. 15 ఏళ్లు. ఓకే. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్లో జనరల్ కేటగిరీ అయితే మినిమం 50%, రిజర్వ్డ్ కేటగిరీస్ అయితే 40% మార్కులు వచ్చుండాలి. అది స్టాండర్డ్ క్రైటీరియా? అవును. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే స్టేట్ కోటా సీట్లు అంటే 85% కావాలంటే జార్ఖండ్ రెసిడెంట్ అయి ఉండాలి. అంటే డొమిసైల్ సర్టిఫికెట్ కంపల్సరీగా కావాలి. డొమిసైల్ సర్టిఫికెట్, అది కీ పాయింట్. సరే, నీట్ రిజల్ట్స్ వచ్చాక కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుందా? ఎవరు కండక్ట్ చేస్తారు? కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 2 వేర్వేరు ఏజెన్సీలు కౌన్సిలింగ్ చేస్తాయి. ఓ, రెండా? అవును. జార్ఖండ్లోని గవర్నమెంట్ కాలేజీల్లో
85% స్టేట్ కోటా సీట్లకి, అలాగే ఎంటీఎంసీలోని 25 సబ్సిడైజ్డ్ స్టేట్ కోటా సీట్లకి. వీటి కోసం జార్ఖండ్ కంబైన్డ్ ఎంట్రన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బోర్డ్ అంటే జేసీసీఈబీ కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది. జేసీసీఈబీ, ఓకే, ఇది స్టేట్ లెవెల్ బాడీ. కరెక్ట్. ఇక మిగిలిన 15% ఆల్ ఇండియా కోటా సీట్లు అన్ని గవర్నమెంట్ కాలేజీల్లో, ఎయిమ్స్ దేవ్ఘర్ సీట్లు, ఇంకా డీమ్డ్ యూనివర్సిటీ అయిన ఎంటీఎంసీలో జనరల్ మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటా సీట్లు. వీటన్నింటికీ నేషనల్ లెవెల్లో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ ఢిల్లీ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. అచ్చా, అంటే స్టూడెంట్స్ 2 ప్రాసెస్లను ఫాలో అవ్వాలన్నమాట వాళ్ళ స్కోర్ని బట్టి. మరి ఈ జేసీఈసీబీ స్టేట్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది? ప్రాసెస్ ఏంటి? ఇది మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుందండి. ఫస్ట్ జేసీఈసీబీ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు అప్లై చేసిన వాళ్ల మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా? అవును. ఆ లిస్ట్ బేస్ చేసుకుని స్టూడెంట్స్ వాళ్లకు నచ్చిన కాలేజీలు, కోర్సులు ప్రిఫరెన్స్ ఆర్డర్లో పెట్టుకోవాలి. దీన్నే చాయిస్ ఫిల్లింగ్ అంటారు. తర్వాత ఆ చాయిస్లను లాక్ చేయాలి. చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్, ఓకే. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫైనల్గా వాళ్ల మెరిట్, పెట్టిన చాయిస్ల ఆధారంగా సీట్లు అలాట్ చేస్తారు. సాధారణంగా రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ రౌండ్ అని ఉంటాయి. ఇంకా సీట్లు మిగిలితే స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా జరపొచ్చు. రైట్. జార్ఖండ్ స్టూడెంట్స్కి స్ట్రేట్ కోటా కాకుండా ఎంసీసీ ద్వారా ఏఐక్యూ సీట్లు కూడా ఒక ఆప్షన్. మరి వేరే రాష్ట్రాల వాళ్ళకి జార్ఖండ్లో ఏమైనా అవకాశాలుంటాయా? జార్ఖండ్నే ఒక ఓపెన్ స్టేట్ అనొచ్చా? కంప్లీట్ ఓపెన్ స్టేట్ అని చెప్పలేం, కానీ అవకాశాలున్నాయి. ఎలాగంటే గవర్నమెంట్ కాలేజీల్లో ఆ 15% ఏఐక్యూ సీట్లకి ఏ స్టేట్ స్టూడెంట్ అయినా ఎంసీసీ ద్వారా అప్లై చేయొచ్చు. అది తెలిసిందే. అవును. అలాగే ప్రైవేట్ కాలేజ్ అయిన ఎల్సీసీహెచ్ ఉంది కదా, దాని ఓపెన్ సీట్లకు కూడా దేశంలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దానికి బహుశా వాళ్ళు డైరెక్ట్గా కాలేజ్కి లేదా జేసీఈసీబీ ద్వారానే వేరే ప్రాసెస్ ఏమైనా పెట్టొచ్చు. ఓకే, ఎల్సీసీహెచ్లో అవకాశం ఉంది. ఎంసీ అది డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి దాని జనరల్ మేనేజ్మెంట్ సీట్లకు కూడా ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా ఏ రాష్ట్రం వారైనా చేరొచ్చు. కాబట్టి కొన్ని పరిమితులతో అయినా ఇతర రాష్ట్రాల వారికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అర్థమైంది. మరి కౌన్సిలింగ్ ఫీజులు, సెక్యూరిటీ డిపాజిట్లు అది ఉంటాయి కదా, అలాగే డేట్సు సుమారుగా ఎప్పుడు ఉండొచ్చు? ఖచ్చితమైన 2025 డేట్స్ కోసం మనం అఫీషియల్ నోటిఫికేషన్స్ చూడాలి. కానీ జనరల్గా అయితే నీట్ రిజల్ట్స్ వచ్చాక జులై లేదా ఆగస్టులో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో రౌండ్స్ జరుగుతాయి. ఓకే. ఫీజుల సంగతి? ఫీజుల విషయానికొస్తే జేసీఈసీబీ రిజిస్ట్రేషన్ లేదా కౌన్సిలింగ్ ఫీజు ఒక 500 నుంచి 1000 రూపాయల మధ్య ఉండొచ్చు. దాంతోపాటు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. సెక్యూరిటీ డిపాజిట్ అది రీఫండబుల్ కదా? అవును, రీఫండబులే. కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ సీట్లకి ఇది ఒక 10,000 వరకు, ప్రైవేట్ సీట్లకి 1,00,000 వరకు, డీమ్డ్ సీట్లకైతే 2 లక్షల వరకు కూడా ఉండొచ్చు. సీటు అలాట్ అయ్యి కాలేజ్లో చేరితే ఈ అమౌంట్ వెనక్కి వస్తుంది. కానీ ఒకవేళ రూల్స్ బ్రేక్ చేస్తే, అంటే సీటు వచ్చి కూడా చేరకపోవడం లాంటివి చేస్తే ఆ డిపాజిట్ పోతుంది, అంటే జప్తు చేస్తారు. ఓ, అది జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇక అందరూ వెయిట్ చేసే టాపిక్ కటాఫ్లు. 2025 నీట్ పేపర్ కొంచెం టఫ్ అంటున్నారు కదా, మరి కటాఫ్లు తగ్గే ఛాన్స్ ఉందా? అవునండి. 2024తో పోలిస్తే 2025 పేపర్ కఠినంగా ఉందని చాలామంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. పేపర్ టఫ్గా ఉంటే యావరేజ్ స్కోర్స్ తగ్గుతాయి. దానివల్ల కటాఫ్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎంతవరకు తగ్గొచ్చంటారు స్టేట్ కోటాలో గవర్నమెంట్ కాలేజీకి? ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. చూడండి, గవర్నమెంట్ కాలేజీలో స్టేట్ కోటా కింద జనరల్ కేటగిరీకి లాస్ట్ ఇయర్ కన్నా తగ్గి ఒక 500 నుంచి 610 మధ్యలో క్లోజ్ అవ్వొచ్చు. 500 నుంచి 610 అంటే రేంజ్ కొంచెం ఎక్కువే ఉంది. అవును, కాంపిటీషన్, స్టూడెంట్ ప్రిఫరెన్సెస్ బట్టి మారుతుంది. ఇక రిజర్వ్డ్ కేటగిరీస్ అయితే బీసీఐ, బీసీ2 వాళ్లకి 490+, ఈడబ్ల్యూఎస్కి 450+, ఎస్సీకి 350+, ఎస్టీకి అయితే 240+ అవసరం కావచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఇవి జస్ట్ ఎస్టిమేట్స్ మాత్రమే. అర్థమైంది. ఇవి గవర్నమెంట్ కాలేజీల అంచనాలు. మరి ప్రైవేట్ కాలేజీ సంగతి? ముఖ్యంగా ఎల్సీహెచ్ ఓపెన్ సీట్లకు ఎంత స్కోర్ వరకు రావచ్చు? ఎల్సీహెచ్లో ఫీజు ఎక్కువ కాబట్టి దాని ఓపెన్ సీట్లకి కట్ ఆఫ్ చాలా తక్కువ ఉండొచ్చు. బహుశా 190 నుంచి 250 మార్కుల రేంజ్లో కూడా సీటు దొరికే అవకాశముంది. ఓకే, అది చాలా తక్కువ స్కోరే. సరే, ఇక ఖర్చుల గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ ఫీజు తక్కువ అన్నారు, కానీ ప్రైవేట్ డీమ్డ్ చాలా ఎక్కువ. అలాగే ఆ బాండ్ పెనాల్టీ గురించి కూడా కొంచెం చెప్పండి.
అది చాలామందికి తెలియకపోవచ్చు. తో పోలిస్తే చాలా తక్కువ. అక్కడ ట్యూషన్ ఫీజే ఏడాదికి 10 నుంచి 16 లక్షలు ఉంటుంది. దానికి హాస్టలు, అదర్ ఫీజులు కలిపితే ఇంకా ఎక్కువవుతుంది. రైట్. మరి బాండ్? ఇక బాండ్ విషయం, ఇది చాలా ముఖ్యం. ఝార్ఖండ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు వస్తే కోర్స్ అయ్యాట కొన్ని సంవత్సరాలు రూరల్ సర్వీస్ చేయాల్సి ఉంటుంది. అది చెయ్యనంటే లేదా మధ్యలోనే కోర్సు మానేస్తే సుమారు 20 లక్షల రూపాయల వరకు పెనాల్టీ కట్టాలి. 20 లక్షలా? అమ్మా! అవును, 20 లక్షల పెనాల్టీ. దాంతోపాటు ఏమైనా స్కాలర్షిప్ తీసుకుంటే అది కూడా వాపసివ్వాల్సి రావచ్చు. ఇది అడ్మిషన్ తీసుకునే ముందే స్టూడెంట్స్, పేరెంట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. నిజమే. 20 లక్షలంటే చిన్న అమౌంట్ కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సరే, జార్ఖండ్లో రిజర్వేషన్ పాలసీ ఎలా ఉంది? స్టేట్ కోటా సీట్లకు? జేసీఈసీబీ ద్వారా ఫిల్ అయ్యే స్టేట్ కోటా సీట్లలో రిజర్వేషన్లు అప్లై అవుతాయి. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం షెడ్యూల్డ్ కులాలు ఎస్సీకి 10%, షెడ్యూల్డ్ తెగలు ఎస్టీకి 26%. ఓ, ఎస్టీకి 26%. ఎక్కువంది. అవును, ఝార్ఖండ్లో ఎస్టీ పాపులేషన్ ఎక్కువ కదా. తరువాత వెనుకబడిన తరగతులు 1, బీసీ1 లేదా ఈబీసీ అంటారుకి 8%, వెనుకబడిన తరగతులు 2, బీసీ2కి 6%, ఇంకా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈడబ్ల్యూస్కి 10% రిజర్వేషన్ ఉంది. ఓకే. వీటితో పాటు దివ్యాంగులకు పీడబ్ల్యూడి అన్ని కేటగిరీల్లో కలిపి హారిజాంటల్గా 5% రిజర్వేషన్ ఉంటుంది. రైట్. అంటే రిజర్వేషన్ సిస్టమ్ కూడా క్లియర్గా ఉంది. మొత్తం మీద ఝార్ఖండ్లో ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం చూస్తున్న వాళ్లకి మీరిచ్చే ఫైనల్ అడ్వైజ్ ఏంటి? కీ టేకవేస్ చూడండి, మొదటిది నీట్ స్కోర్కి ప్రత్యామ్నాయం లేదు. అది ఎంత మంచిగా ఉంటే అంత బెటర్. రెండోది, స్టేట్ కోటా కావాలంటే డొమిసైల్ సర్టిఫికెట్ అనేది చాలా కీలకం. అది సరైన ఫార్మాట్లో రెడీగా పెట్టుకోవాలి. అవునది ముఖ్యం. మూడవది, ఫీజుల విషయం. గవర్నమెంట్కి, ప్రైవేట్కి, డీమ్డ్కి మధ్య తేడా, మొత్తం అయ్యే ఖర్చు, ముఖ్యంగా ఆ బాండ్ కండిషన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. నాలుగవది, జేసీఈసీబీ, ఎంసీసీ వెబ్సైట్లు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. డేట్స్, నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు. అన్ని డాక్యుమెంట్లు ముందే సిద్ధం చేసుకోవటం బెస్ట్. చాలా చక్కగా వివరించారు. ఈ సమాచారం వినేవాళ్లకు, ముఖ్యంగా ఝార్ఖండ్ ఎంబీబీఎస్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒక్క చివరి మాట, ఈ కాంపిటిటివ్ టైమ్స్లో మంచి నీట్ స్కోర్ తెచ్చుకోవటం ఎంత ముఖ్యమో, కౌన్సిలింగ్ ప్రాసెస్ని అంతకంటే జాగ్రత్తగా, తెలివిగా హ్యాండిల్ చేయడం కూడా అంతే ముఖ్యం. కరెక్ట్. స్కోర్ ఒకటే సరిపోదు. స్ట్రాటజిక్గా చేయాలి. అప్పుడే మనం అనుకున్న కాలేజ్లో సీటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, దాన్ని అనలైజ్ చేయటం, ప్లాన్డ్గా మూవ్ అవ్వటం చాలా అవసరం. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఎప్పటికప్పుడు జేసీఈబీ, ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్స్ చూడటం మర్చిపోవద్దు.